సార్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలనుకోండి, మామూలుగా ఆస్ట్రాలజీలో జాతకాలు ఇద్దరివి చూసి కలుస్తాయా లేవా చూస్తారు. కానీ అంత చూసి పెళ్ళిళ్ళు చేసినా ఫ్యూచర్లో వాళ్ళు విడిపోవడమో, డివోర్స్లు తీసుకోవటం, కొట్టుకోవటమో ఇవి జరుగుతూనే ఉంటాయి. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఆస్ట్రాలజీలో ఎలా చూస్తారు, న్యూమరాలజీలో ఎలా చూస్తారు ఈ కంపాటిబిలిటీ బాగుండాలంటే? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగామ్మ. ఇప్పుడు ఒక ఆయన యూఎస్ఏలో ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా యూఎస్ఏలో ఉంది. వాళ్ళకి మ్యారేజ్ చేద్దామని పేరెంట్స్ అనుకొని ఒక న్యూమరాలజిస్ట్ని కలిశారు. అబ్బాయి డెస్టినీ 36, 3-6-9. ఈ అమ్మాయి డెస్టినీ 27, 2-7-9. ఈ రెండు చూసి బాగుంది, చేసేసుకోవచ్చు అన్నాడు. ఎందుకని అక్కడ 3+6 9 కలిసింది, ఇక్కడ 2+7 9 కలిసింది. ఇక్కడ న్యూమరాలజిస్ట్ ఇలా చూస్తాడు ఎప్పుడు, 1కి 1 కలిసిందా లేదా, 2కి 2 కలిసిందా లేదా, 3కి 3 కలిసిందా లేదా, ఇలా చూసి ఇది ఫిక్స్ చేస్తారు. కానీ అలా చూడటం కాదమ్మా, అది కూడా మెయిన్ రోల్ పోషిస్తుంది, అది కూడా కావాలి. కానీ అసలు జాతక చక్రంలో నాడి ఎలా ఉంది అంటే, దీనికి మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేనమామ కూతురు మేనత్త కూతురు చేసుకోవద్దు, ఎందుకంటే సేమ్ బ్లడ్ పిల్లలు సరిగ్గా పుట్టరు అని చెప్పి కదా, అవును అని ఇప్పుడు ఈ మధ్యలో చేయటం లేదు కదా, చేసుకోకూడదు అని చెప్పేసింది కదా సైన్స్. అలానే దానిలో నాడి అని, అంత్యనాడి, ఇద్దరు అంత్యనాడి అనుకో, సేమ్ బ్లడ్ అని. ఓ అవునా. మధ్య అనుకో, సేమ్ బ్లడ్ అని. ఓకే. అంటే ఈ మధ్య వాళ్ళు చేసుకోకూడదు, ఈ అంత్య వాళ్ళు చేసుకోకూడదు. ఇలా వీళ్ళు సేమ్ వాళ్ళు చేసుకుంటే మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుడుతున్నారు. వీళ్ళది కూడా మ్యాన్రికాల కిందకే వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. అలా కూడా చూడాలమ్మ. అలా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే చూడటమే కానీ ఇది కూడా చూడాలి. అదే గుణాలు వచ్చేటప్పటికి దేవగుణాన్ని చేయాలి, మనిషికి చేయాలి, మనిషి రాక్షసుడికి చేయకూడదు. అక్కడ అలా చూడాలి. ఇక్కడ వచ్చేటప్పటికి సేమ్ నాడులు అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ అమ్మ. ఇంకా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అలా చేయకూడదు. ఇలా ఇన్ని వేసులో చూసుకోవాలి. వాళ్ళు నేను న్యూమరాలజీ చూసేసి ఆయన 36 ఈయన 27 చేసేసుకోండి అంటే కుదరదు. అదే మళ్ళీ మన దగ్గరికి వచ్చేటప్పటికి కాదంటే ఆయన చేసుకోవచ్చు అన్నాడు, మీరు కాదన్నారు, ఆయన న్యూమరాలజిస్టే మీరు న్యూమరాలజిస్టే కదా అని కాంట్రవర్సీ వస్తుంది. ఆయన ఏంది ఓన్లీ డేట్లు చూశాడు. ఇక్కడ మనం డేట్లతో పాటు ఇవన్నీ చూసాం. ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయమ్మా, ఒకదానికి 1, ఒకదానికి 5 పాయింట్లు, ఒకదానికి 8 పాయింట్లు, ఒకదానికి 7 పాయింట్లు, ఒకదానికి 6 పాయింట్లు, ఇలా వచ్చి ఈ పాయింట్స్ అన్నీ కలిపి మోర్ దాన్ 20 పాయింట్స్ రావాలి. ఓకే. మోర్ దాన్ 20 పాయింట్స్ వస్తే కుదురుతుంది, లేదంటే కుదరదు. కానీ 36కి గాను అందరికీ 28 పాయింట్స్ వచ్చి కూడా నాడి కలవలేదనుకో, నాడి సేమ్ నాడి అయిందనుకో, కలవపోవడం కాదమ్మా, సేమ్ నాడి అయితే చేసుకోకూడదు. ఏది 28 పాయింట్లు, ఇంకా మిగిలిన 27 పాయింట్లు, ఇంకా మిగిలిన 8 పాయింట్లు, అదే 8 పాయింట్లు మెయిన్ నాడి, అది కలవాలి. అది డైరెక్ట్ ఏంటంటే 8 0 అనే ఉంటుంది. ఇక 8 8 అన్నా ఉండాలి, 8 అనే 0 అన్నా ఉండిద్ది తప్ప అది ఇక 8 7 8 5 ఉండదు. ఇక ఆ నాడి కలిస్తే చేసుకోవాలి, లేకపోతే చేసుకోకూడదు. ఓకే. అది కూడా చూసుకోవాలి. అందువల్ల నేను అనేది న్యూమరాలజిస్ట్ని మాత్రం కలవమాకండి. ఈ న్యూమరాలజిస్టులు అందరూ అద్భుతంగా పేర్లు పెడతారు అంతే, అద్భుతమైనటువంటి మ్యాచింగ్ ఇవ్వలేరు. ఆస్ట్రాలజీ చూడరు కాబట్టి అద్భుతమైనటువంటి పేరు ఇవ్వలేరు, అద్భుతమైనటువంటి లైఫ్ ఇవ్వలేరు. అంటే లైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేరు. ఈ నంబర్ ప్రకారం బాగుంటుందండి, ఏం బాగుంటుంది చెప్పాలి కదా, ఈ ఫలానా బాగుంటుంది అని చెప్పాలి కదా, అలా ఉంటుంది. అందువల్ల చాలామందికి నేను అంతకుముందు మామూలుగా నేమ్స్ కరెక్షన్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ ఏం చెప్తా అంటే, ఏమంటే మ్యారేజ్ కుదిరినప్పుడు మళ్ళీ నా దగ్గరికి ఒకసారి రండి. అలా వచ్చేటప్పుడే ఒకసారి పంతులు గారిని కూడా కలిసి అసలు అక్కడ మ్యాచింగ్ పాయింట్స్ కుదిరినాయో లేదో చూసుకొని మ్యారేజ్ డేట్స్ కూడా ఏమన్నా ఉంటే తీసుకొని రండి. అప్పుడు నేను ఫైనల్ చేసేసి ఏ డేట్లు ఆయన దగ్గర 4-5 డేట్లు తెచ్చినాక నిజంగా బాగా కుదిరితే అట్లా ఒక డేట్ ఫైనల్ చేస్తాం, లేదంటే ఇలా కాదండి ఇలా చేసుకోండి అని చెప్పి మనం గైడెన్స్ ఇస్తాం. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ కుదిరి ఇక పెట్టేసుకుందాం అనుకుంటున్నామండి అని చెప్తారు. నిజంగా అక్కడ ఇబ్బంది ఉందనుకోమ్మ. ఇప్పుడు సపోజ్ వేరే ముస్లిమ్సో లేదా క్రిస్టియన్సో ఇవన్నీ చూడకుండా మ్యారేజ్ పెట్టేసుకొని చెప్తారు. అలాంటి వాళ్ళకి కూడా గైడెన్స్ ఇచ్చి మంచి అద్భుతమైన మ్యారేజ్ డేట్ కనుక పెడితే కొంత ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కూడా చేస్తూ ఉంటానమ్మా. నమస్కారం.